టీడీఎల్పీ కార్యాలయంలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సోనియా గాంధీని మీ కుటుంబ సభ్యులు కలిశారా లేదా? రాష్ట్రాన్ని విభజించుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదా? అందులో భాగంగానే ఈ బెయిల్ డీల్ కుదిరిందా లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ గత నెల రోజులుగా ఎన్జిఓలు పదే పదే చెప్తున్నారు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయండి, ఎమ్మెల్యేల తీర్మానాన్ని ఓడించండి అని. మీరు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగానే మీకు సంకేతం పంపించారు. మీరు మొట్టమొదటి రాజీనామాలు చేశారు. ఇంకా అసలు ఢిల్లీలో కదలిక రాలేదు, పేపర్లలో తెలియలేదు. ఆ రోజు ఇట్లానే తప్పటడుగులు పడ్డాయి, రాజీనామాలు చేశారు. మళ్ళీ ఎందుకు చేశారంటే తెలుగుదేశం వైఖరికి నిరసనగా అన్నారు. ఇందులో తెలుగుదేశం పాత్ర ఏందో లేదు. రాజీనామాలు చేశారు, మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేయాలి, మోకాళ్ల మీద నిరసనలు జరిపారు. మెదడు మోకాళ్ళలోకి వచ్చిందా అని అడుగుతున్నా నేను. నిన్నటికి నిన్న మా రాజీనామాలు ఆమోదించండి అని చెప్పి స్పీకర్ని కలుస్తామని మీరు మీ అధికారిక ఛానల్లో పేపర్లో చెప్పుకున్నారు. మేమంతా సుదీర్ఘంగా చర్చించామని రాశారు. దాంట్లో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి సుదీర్ఘంగా చర్చించి మా రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలి, తెలుగుదేశము కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని. ప్రజల్లో మీ చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. పొద్దున్నే మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సమైక్యాంధ్ర ఉద్యమానికి ద్రోహం చేయడంగా ప్రజల్లో తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే యూటర్న్ తీసుకున్నారు మీరు. మేము స్పీకర్ని కలిసి రాజీనామాల కోసం కాదు, శాసనసభ సమావేశాల్ని పెట్టమని చెప్పింది. అయ్యా, శాసనసభ సమావేశాల్ని స్పీకర్ గారు పెడతారా అని నేను ప్రశ్నిస్తున్నా. పెట్టమని ప్రభుత్వం కోరితే ఆ తర్వాత గవర్నర్ గారు శాసనసభని సమన్ చేస్తారు. స్పీకర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 5 ఏళ్లైనటువంటి ఈ శాసనసభ్యులకి వారు వచ్చి మిమ్మల్ని కలిస్తే ఓ రాజ్యాంగ ప్రతిని వాళ్ళకు అందజేయండి. మరొక్కసారి రాజ్యాంగం కాపీని చదువుకుని రమ్మని చెప్పండి. లేదు వాళ్ళ రాజీనామాల మీద ఏం చేయమంటారో మీరు వాళ్ళ వైఖరిని తేల్చమని చెప్పి అడగమని స్పీకర్ని డిమాండ్ చేస్తున్నా. ప్రజల్ని ఇవాళ నడి రోడ్డులో వెన్నుపోటు పడవడానికి సిద్ధపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ రాజీనామాలు చేస్తారు. మరో 15 మందో 20 మందో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని హైకమాండ్ రెడీ చేసి పెట్టింది. హైకమాండ్ చెప్పి మీ వద్దకు పంపించి వాళ్ళ చేత రాజీనామాలు చేసి తన సొంత ప్రభుత్వాన్ని కుప్పకూల్చుకోవడానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. తెలుగు జాతిని చీల్చడానికి సోనియా గాంధీ ఎంత దూరం పోతోంది? ఆ కుట్రలో మీరు భాగస్వాములు అవుతారా? ఆ కుట్రలో మీరు భాగస్వాములై ఎదుటి వాళ్ళ మీద బురదేసే ప్రయత్నం చేస్తారా? ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు మీ రాజీనామాల్ని? మీ రాజీనామాలతో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకున్నారు అనేటువంటి చెప్పమని చెప్తున్నా. రోజు మా మీద నిరసనలు చేస్తూ వచ్చారే, రాజీనామాలు చేయాలి, దొంగ రాజీనామాలు అని. మేము కండిషన్స్ క్లియర్ గా చెప్పాం, ఈ సమైక్యంగా ఉంచాలి అనేటువంటి దాంతో రాజీనామాలు చేశాం. ఇవాళ మీరు ఆమోదించుకుని సంఖ్యాబలాన్ని ఒక్కసారి చూసుకోవాలి. సీమాంధ్రలో ఇక మిగిలింది 159 మంది ఎమ్మెల్యేలే. దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఓటు అర్హత లేదు. 158 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో మీరు 17 మంది ఆమోదించుకుంటే అటు తెలంగాణలో 118 మిగులుతాయి. 119లో అక్కడ కూడా ఒక ఎమ్మెల్యేకి ఓటు అర్హత లేదు, సుమన్ రాథోడ్. అక్కడ 118, కేవలం 10 సీట్లు తేడా ఉంటాయి. ఆ 10 కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి మీకు సిద్ధపడింది. శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించకుండా కేంద్రం అడుగు ముందుకు వేయలేదు. అది సాధ్యం కాదు అనేది కేంద్రానికి అర్థమైంది. దిగ్విజయ్ సింగ్ ఎన్నిసార్లు పదే పదే చెప్పుకుంటూ వచ్చినా రాష్ట్ర తీర్మానంతో సంబంధం లేదు అనేటువంటిది. ఢిల్లీలో భారత రాష్ట్రపతి సైతం అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర శాసనసభ కల్పిస్తుంది అనేటువంటిది
కేంద్రంలోని పెద్దలకు అర్థమైంది. అందుకే బెయిల్ డీల్లో భాగంగా ఇవాళ మిమ్మల్ని వాళ్ళు రాజీనామాలు చేయమన్నారు. మరో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన విధించి పంజాబ్ లో ఏ రకంగానైతే రాష్ట్రాన్ని చీల్చారో అదే రకంగా ఈ రాష్ట్రాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే వెనక నుండి మీరు పొడవడానికి సిద్ధపడ్డారు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని. తడిగుడ్డతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గొంతుకోయడానికి మీరు సిద్ధపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గడప గడపకు ఢిల్లీ పౌరుషానికి అన్నారు. మా నాన్నను చంపించింది సోనియా అన్నారు. ఇవాళ సోనియా గాంధీతో రహస్య ఒప్పందాల మేరకు కీలుబొమ్మగా మారిపోయారు. రాష్ట్ర ప్రజలు ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏ రకంగా అయితే గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ స్కామ్ బయటకు వచ్చిందో ఇవాళ మీ చేతులతో మీరు బెయిల్ డీల్ స్కామ్ ని బహిరంగపరుచుకున్నారు. నిమిషాల్లో యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి. 17వ తారీఖున ఈ నెల 17వ తారీఖున సబ్బం మరి గారు చంచల్గూడ జైలుకి వెళ్లి కలిసి వచ్చారు. బయటకు వస్తూ ఆయన ఒకటే చెప్పుకుంటూ వచ్చారు, ఇది చివరి ములాఖాతు, జగన్ కి బెయిల్ వస్తుంది అని. బయటున్న సిబిఐకి తెలీదు, లేకపోతే ఆ కేసు చూస్తున్నటువంటి విచారణాధికారులకు తెలీదు, జడ్జి గారికి తెలీదు. కానీ జైల్లో ఉన్న జగన్ కు మాత్రం తెలిసిపోయింది. ఆ విషయాన్ని బయటకు వచ్చి సబ్బం మరి గారు చెప్పుకున్నారు, ఇది చివరి ములాఖాతు, సెప్టెంబర్ నెలాఖరులోగా బెయిల్ వస్తుంది అని. ఇది చాలా ఇంకా కావాలా మీ బెయిల్ డీల్ గురించి వెలుగులోకి రావడానికి? ఇప్పటికీ మీరు ఢిల్లీ సవాల్ చేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వెన్నుపోటు పడిచేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల ముందు దోషిగా నిలబడ్డ మీరు చెంపలేసుకుని క్షమాపణ కోరమని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతల్ని ఎమ్మెల్యేలని డిమాండ్ చేస్తున్నాం.